Sai Hindi Center, सबको मेरा प्रणाम. Today we are learning about some other verb. పీనా టు డ్రింక్. ఈ పీనా అనే వెర్బ్ సెంటెన్స్లో ఏ విధంగా మారుతుందో చూడండి. మై చాయ్ పీతా హూం, ఐఎమ్ డ్రింకింగ్ టీ. నేను టీ తాగుచున్నాను. మై చాయ్ పీతా హూం, మై కర్త, చాయ్ కర్మ, పీతా హూం క్రియ. ఇది కూడా వర్తమాన కాలమే. మనం రోజు ఒక వెర్బ్ నేర్చుకుంటాం అన్నమాట. హమ్ చాయ్ పీతే హే బహువచన్. వీఆర్ డ్రింకింగ్ టీ. డ్రింకింగ్ అనకూడదు, వీఆర్ హ్యావింగ్ టీ అనాలి. యాక్చువల్గా పీతే, పీనా అనే వెర్బ్ని డ్రింక్ అనే చెప్తాం హిందీలో. వహ చాయ్ పీతా హై, హీ ఈజ్ డ్రింకింగ్ టీ. గోపాల్ చాయ్ పీతా హై, వహకి బదులుగా నేమ్ వాడుతున్నాం. గోపాల్ చాయ్ పీతా హై, గోపాల్ ఈజ్ డ్రింకింగ్ టీ. వే ఆర్ ఏ చాయ్ పీతే హై, ఇది బహువచనం. దే ఆర్ డ్రింకింగ్ టీ. తుమ్ చాయ్ పీతే హో, యు ఆర్ డ్రింకింగ్ టీ. ఫస్ట్ పర్సన్ ఏకవచన్, ఫస్ట్ పర్సన్ బహువచన్. వహ గోపాల్ థర్డ్ పర్సన్ ఏకవచన్. వే ఏ థర్డ్ పర్సన్ బహువచన్. తుమ్ సెకండ్ పర్సన్ తుమ్. ఆప్ చాయ్ పీతే హై, ఆప్ చాయ్ పీతే హై అని కూడా చెప్పచ్చు. ఈ విధంగా రోజు మన కర్తల్ని, సర్వనామాల్ని, కర్తలు లేక సర్వనామాల్ని వాడుతూ ఆబ్జెక్టులు మార్చుకుంటూ క్రియల్ని మనం ప్రయోగం చేసుకోవచ్చు. లైక్ దిస్ యూ కెన్ ప్రాక్టీస్ all the verbs every day by using all these pronouns, using as subjects. కరెక్ట్గా తీసుకొని వాడుతున్నాం. దాన్ని మనం ఎప్పుడు మై, హమ్, వహ, ఏ, వే, తుమ్ వీటితోనే మనం వాక్యాలు తయారు చేయం. వాటికి మై అంటే నేను, నేనుకి ఇంకా ఏదో ఒక ప్రిపోజిషన్, కారకం అనేది వాడి దాన్ని బట్టి మనం వాక్యాన్ని వేరే అర్థవంతంగా, మీనింగ్ఫుల్గా వాటిని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంకొక విషయాన్ని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. మై ప్లస్ కో, మై అనేటువంటి సర్వనామానికి కో అనేటువంటి కారకం జాయిన్ చేస్తే అది ముజేగా మారుతుంది. మై ప్లస్ కా అయితే మేరా. మేరా మీన్స్ దిస్ ఈజ్ మై పెన్, ఇట్ ఈజ్ మైన్. మైన్ అని చెప్తాం కదా, ఇది నాది. నేను అనం కదా, ఈ పెన్ను నేను అనం, ఈ పెన్ను నాది అంటాం. కాబట్టి మేరా అనే పదాన్ని వాడతాం. అలాగే ఇది నాకు కావాలి, నాకు ఒక కలం, ముజే ఏక కలం చాయే. ముజే అంటే నాకు. ఈ ముజే అనే పదం రావాలి అంటే మై అనేటువంటి సర్వనామానికి కో అనేటువంటి కారకాన్ని జాయిన్ చేయాలి అని మనం గుర్తించాలి. యూ హ్యావ్ టు లెర్న్ దీస్ ఆల్. కో అనేటువంటి కారకాన్ని ఈ సర్వనామాలకి జాయిన్ చేసి ఏ విధమైన పదాలు మారుతున్నాయో మీరు ఐడెంటిఫై చేయాలి. మై ప్లస్ కో ముజే నాకు, హమ్ ప్లస్ కో హమే మాకు,